ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంత సస్పెన్స్ లో ఈ ఇంటర్వాల్ అవసరమా? అది ఇంటర్వాలో డిగ్రీ వాళ్ళో కాదు, ఇంటర్వెల్. నీ వెదవి ఇంగ్లీష్తో చచ్చిపోతున్నాం. అంటే రోజు చచ్చి బతుకుతున్నావా? సీత, నువ్వు ఆపు. పిన్ని ఏం చెప్పబోతోందో అర్థం కావట్లేదు. చెప్పు మధు. మీరిందాక నాకు కాల్ చేసి మా ఇంటికి మా అత్తయ్య వచ్చింది, చూసి ఫోన్ చేయమని చెప్పారు కదా. మీ ఇంటికి వెళ్ళావా మధు? మీ అత్తయ్యని చూసావా? మా ఇంటికి వెళ్ళానండి, కానీ విద్యాదేవా, ఇక్కడ తన్ని తగలేస్తే అక్కడికి చేరిందన్నమాట. థ్యాంక్ గాడ్. ఇంకా నేను తొందరపడి సుమతి బ్రతికే ఉందని నోరు జారి అందరి ముందు సుమతి గురించి చెప్పలేదు. మీ సైగలు చాలించి విషయం ఏంటో చెప్పండి అత్తయ్య. ఏ విషయం? అరే, ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నావు కదా మహా. అది అంత పెద్ద విషయం ఏం కాదులే జనా. పెద్ద విషయం కాకపోతే చెప్పడానికి అంత టెన్షన్ ఎందుకు పడ్డారు? నేను టెన్షన్ పడలేదు, ఎలా చెప్పాలా అని ఆలోచించాను. ఇంతకీ అదేం విషయం పిన్ని? తర్వాత చెప్తానులే రామ్. ఇప్పటిదాకా చెప్తానని ఊరగాయలాగా ఊరించి ఇప్పుడు తర్వాత చెప్తానంటారేంటి? మహా తనకిష్టం వచ్చినప్పుడే చెప్తుందిలేండి. కాదు, ఇప్పుడే చెప్పాలి. డిమాండ్ చేస్తున్నావా? ఆర్డర్ వేస్తున్నావా? చెప్పమని అడుగుతున్నాను. నీకంత క్యూరియాసిటీ ఎందుకు సీత? ఇప్పటి వరకు మీరు కొంచెం సస్పెన్స్ లో ఉన్నారు కదా. పైగా అత్తయ్య సుమతి అంటూ అత్తమ్మ పేరు కలవరించారు. విషయం అదే. ఈరోజు ఎందుకో సుమతి పదే పదే గుర్తుకొచ్చింది. హా? ఏంటి? మీకా? ఏ సుమతక్క మహాకి గుర్తు రాకూడదా ఏంటి? గుర్తొచ్చేంతగా అత్తయ్య ఏం చేసిందా అని. సుమతి నా బెస్ట్ ఫ్రెండ్. అప్పుడప్పుడు ఇలా గుర్తొస్తుంటుంది. ఆ విషయమే మీ అందరితో చెప్పాలి అనుకున్నాను. ఈ విషయం చెప్పడానికి ఇంతసేపు ఇంత సాగదీశారంటే నమ్మడం కాస్త కష్టంగా ఉందత్తయ్య.
అంటే ఏంటి నీ ఉద్దేశం? విషయం ఇది కాదు, ఇంకేదో ఉంది. అది చెప్పేలోపు మీకు ఫోన్ వచ్చింది. పక్కకు వెళ్ళి మాట్లాడొచ్చారు. మాట మార్చేస్తున్నారు. ఎందుకు మా పిన్నిని అలా అంటావు? మా అమ్మ నాకు కూడా గుర్తొస్తుంది, అలాగే పిన్నికి గుర్తొచ్చి ఉంటుంది. అది మనందరితో చెప్పుకోవాలనుకుని ఉంటుంది. ఇంత చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దది చేయకు సీత. మహాని విసిగించకు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మహా. ఉమ్. అవును పాపం, చాలా కష్టపడిపోయింది. మరి రెస్ట్ తీసుకోకపోతే చచ్చిపోతుందేమో. సుమతి అత్తమ్మ ఆస్తి మీద ఉన్న ప్రేమ సుమతి అత్తమ్మ మీద లేదు. మామా, నన్ను విసిగించకు సీత, వెళ్ళి పని చూసుకో. ఎందుకు మామ అంత చిరాకు? నువ్వు ప్రతిసారి మా పిన్నిని బ్లేమ్ చేస్తున్నావు. పిన్ని ఏం చేసినా నీకు తప్పులా అనిపిస్తుంది. ఆవిడ ఏం చేసినా మీకు కరెక్ట్గా అనిపిస్తుంది కదా. ప్లీజ్ ఇక ఆపుతావా? నేను కిందే ఆపేశాను, నువ్వే పైదాకా తీసుకొచ్చావు. నువ్వు నా వెనకే ఎందుకు వచ్చావు? నీకో విషయం చెప్పాలి మామా. ఏంటి? మళ్ళీ మా పిన్ని మీద చాడిలా? మీ పిన్ని గురించి కాదు మామా, విద్యాదేవి టీచర్ గురించి చెప్పాలి. ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, ఇంకా ఆవిడ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను చెప్పేది వింటే నువ్వు షాక్ అవుతావు మామా. ఏంటో అంత షాక్ అయ్యే విషయం? నువ్వు ఈ రోజు ప్రాణాలతో ఉన్నావు అంటే అందుకు విద్యాదేవి టీచరే కారణం. నా ప్రాణాలకి ఆవిడకి ఏంటి సంబంధం? నీ ప్రాణాలని కాపాడి ప్రమాదంలో పడింది విద్యాదేవి టీచరే మామా. వాట్? ఏమంటున్నావు సీత? నిజం మామా. నేను టీచర్ గారి గురించి గుళ్ళో ఆరా తీస్తుంటే డాక్టర్ నీలిమ గారు కనిపించారు. ఆవిడే టీచర్ గారి గురించి చెప్పారు. ఈవిడ ఎవరో కాదు. ఆ రోజు మీ హస్బెండ్ ఒక ఆవిడ్ని మా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆవిడ తన ప్రాణాలు కాపాడిందని ట్రీట్మెంట్ చేయించారు కదా, ఆవిడే ఈవిడ. అంటే ఆ రోజు నన్ను కాపాడింది విద్యాదేవి టీచర్ గారా? అవును మామా, ఆవిడ ప్రాణాలను అడ్డం పెట్టి నీ ప్రాణాలను కాపాడింది. మనకు అంత పెద్ద సాయం చేసి కూడా మన నుంచి కనీసం థ్యాంక్స్ కూడా ఆశించకుండా వెళ్ళిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.